గా చేయాలా, ఆ విషయంలో శంకర్ గారు ఫెయిల్ అయినారు. బట్ డెఫినెట్లీ శంకర్ గారి మూవీ కాబట్టి ఎన్నో మనకు వచ్చేసి ఈ ఎక్స్పోజింగ్ ఉండే సినిమాలు, గ్లామర్ సినిమాలు అన్నీ వస్తూ ఉంటాయి. అలాంటి సినిమాల కంటే ఇది బెటర్ అనమాట. హ్యాపీగా మెసేజ్ వాటి కోసం చూడొచ్చు. భారతీయుడు 3 అయితే దీనికంటే ఖచ్చితంగా బెటర్ గా ఉండబోతోందని నాకు ఆశ అనమాట. ట్రైలర్ కట్ కూడా అట్లే ఉంది. ఓవరాల్ రేటింగ్ నేను ఇవ్వలేను, కానీ నేనైతే డిసప్పాయింటెడ్. డెఫినెట్లీ గేమ్ చేంజర్ పైన అయితే హోప్స్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే దిల్ రాజు గారు ప్రొడ్యూసర్ అనమాట. సో ఆయన కూడా కథ విషయంలో 2-3 సార్లు పరిశీలించుకుంటాడు. లైకా ప్రొడక్షన్స్ లాగా ఇంకా డైరెక్ట్ అని గుడ్డిగా నమ్మేసి వచ్చేసారు అనమాట. సో డెఫినెట్లీ గేమ్ చేంజర్. అండ్ రామ్ చరణ్ గారు కూడా ఇన్వాల్వ్ అయినారు అంటే మేబీ దాని మీద గేమ్ చేంజర్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయ్యి భారతీయుడు 2 పైన కాన్సన్ట్రేషన్ తగ్గి ఇట్లా వచ్చిండొచ్చు కదా. లేదు బ్రో, వింటేజ్ శంకర్ గారు నిజంగా రోబో 1 తర్వాత నుంచి కొంచెం డిసప్పాయింట్ అయ్యారని చెప్పొచ్చు. అవి కూడా నాకు అబో యావరేజ్ అనిపించింది. రోబో 2 కూడా పెద్దగా ఏం ఎక్కలేదు. అండ్ స్టోరీ లైన్ అయితే బానే ఉంది. కరప్షన్ చేసే వాళ్ళు ఇంట్లో వాళ్ళైనా సరే పట్టించండి అని చెప్తారు. బట్ కానీ ఆ ఫైట్స్ అన్నెసెసరీ ఫైట్స్ అనమాట, అవుట్డేటెడ్ అని మనకు అనిపిస్తుంది. అది ఎందుకు అప్పుడు ఇండియన్ 1లో ఏంటంటే చంపేటప్పుడు కూడా ఒక లాజికల్ రీజనింగ్ ఉంటుంది, మనకు వచ్చేసి ఎందుకు చంపుతా ఉన్నారు అనేది ఉంటుంది. కానీ దీంట్లో అన్నెసెసరీ ఫైట్స్, అది మన తలా తోకలేని కాన్సెప్ట్స్ అంతా మనం అంటూ ఉంటాం కదా, అలా మనకు అనిపిస్తుంది అనమాట ఫస్ట్ హాఫ్ చూసేటప్పుడు. సెకండ్ హాఫ్ లో ఒక 2 సీన్లు అయితే నిజంగా మనకు కొంచెం ఎమోషనల్ గా మనకు ఉంటుంది. అది తప్ప రిమైనింగ్ సినిమా అంతా కొంచెం కూర్చోవడానికి అయితే కష్టంగానే అనిపించింది. అంటే కొంతమంది శంకర్ పని అయిపోయింది అనేసి అంటున్నారు. అప్పుడు ఇలాంటి ఎగ్జిక్యూషన్ ఉంటే పని అయిపోయింది అనే కామెంట్స్ కు అర్థం ఉందన్నమాట. బట్ డెఫినెట్లీ గేమ్ చేంజర్ తో హీల్ బి బ్యాక్ అని నాకు అర్థమవుతుంది. గేమ్ చేంజర్ అనే మూవీ ఆయన డెఫినెట్లీ ఆయన డైరెక్షన్ లో కూడా గ్రేట్ చేంజ్ తీసుకుంటారు. ఈ సినిమా తర్వాత దానికి కూడా నెగిటివ్ వచ్చే హోప్ ఉంది కదా. ఎవరికి? గేమ్ చేంజర్ అంటారా? యా డెఫినెట్లీ. ఇప్పటికే ఆల్రెడీ కొంతమంది కామెంట్స్ పెడతాను మార్నింగ్ నుంచి, ఈ సినిమా చూసిన తర్వాత గేమ్ చేంజర్ పరిస్థితి ఎలా ఉంటుందో అది ఇది అని అంటా ఉన్నారు. బట్ మనం మూవీకి మనం కంపేర్ చేయలేం బ్రో. ఎందుకంటే శంకర్ గారు అంటే ఇండియన్, జెంటిల్మెన్, శివాజీ, బాయ్స్ అవన్నీ తీసిండే, ముఖ్యంగా జీన్స్ కావచ్చు అలాంటి సినిమాలు తీసిండే డైరెక్టర్. డెఫినెట్లీ గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ గారు, దిల్ రాజు గారు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి సో దట్స్ గోయింగ్ టు బి బెటర్ అని నాకు అనిపిస్తుంది. అంటే 2 సినిమాలు ప్యారలల్ గా డైరెక్ట్ చేయడం వల్ల ఇట్లా ఈ ప్రాబ్లం అంతే ఇప్పుడు నాకు తెలిసి గేమ్ చేంజర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టిండొచ్చు. ఈ మూవీ మీద కొంచెం ఏంటంటే మీకు మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. లైన్ బానే ఉంది కానీ ఎగ్జిక్యూషన్ అనేది చాలా పూర్ అని అనిపించింది. ఓవరాల్ గా సినిమా హిట్ ఆఫ్ నాకైతే బిలో యావరేజ్ అని అనిపించింది. నేను జెన్యూన్ గా మీ అందరితో నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కాబట్టి నేను చెప్తా ఉన్నాను. అది హిట్ ఆఫ్ ఫ్లాప్ అనేది నా ఒకరికి ఇట్లా అనిపించింది కాబట్టి చెప్పలేం, డిసైడ్ చేయలేం కదా. అది మ్యూచువల్ పాయింట్, కలెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ అది.